హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజుపైన మాట్లాడుతున్నాను. ఈ రోజైతే కాకినాడ చిన్న పని మీద వచ్చాను. వచ్చిన తర్వాత లోపలగా ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండడం వలన ఎస్ఆర్ఎంటీ చూద్దామని అయితే వచ్చాను. ఎస్ఆర్ఎంటీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల లొకేషన్ చూస్తే చాలా బాగుంది. నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే లోపల చూడండి, ఆ బెలూన్స్ గాల్లో వేలబడడం ఇవన్నీ చూస్తే చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు కొంచెం బీచ్లోకి వెళ్ళాను. బీచ్లో నుంచి బాగా ఎండగా ఉంది కదా, సరే ఎస్ఆర్ఎంటీలోకి వెళ్ళి ఏమైనా చూద్దాం, తర్వాత ఏమైనా కొందామని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ పైకి వచ్చాను. లోపలైతే చాలా కూల్గా ఉంది. ఈరోజు మా పాప ఎంసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఈలోపు మనం కాలక్షేపం చేయాలి కదా. కాకినాడలో బంధువుల ఇంటికి గట్ట వెళ్ళాలంటే మనకు అవ్వదు. ఎందుకు మళ్ళీ ఆ టైంకి మళ్ళీ రావడానికి కుదరదని చెప్పేసి నేనైతే మటుకు ఇలాగా ఎస్ఆర్ఎంటీకి వచ్చాను. లోపలైతే మరి లొకేషన్, షాపింగ్ కాంప్లెక్స్లు చాలా బాగున్నాయి. అలాగే మనం చూడడానికి లేడీస్కి అయితే ఎక్కువ షాపింగ్ అయితే చేయడానికి చాలా బాగుంది. కానీ ఇందులో అయితే మటుకు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కూడా. అయినా సరే ఈ సూపర్ మార్కెట్లో బయట కొనే ప్రతి షాప్లో వస్తువు ఇందులోనే ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా నాకైతే నిజంగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ బెలూన్స్ ఇలాగా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. ముందు ఒకసారి వచ్చినప్పుడు అయితే ప్లెయిన్గా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, కార్లు రేస్ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి, చాలా బాగుంది చూడండి. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. ఎవరన్నా ఎక్కాలనుకుంటే కనుక ఈ రేస్ కార్ వచ్చి ఒక 10 రౌండ్లకైతే 250 రూపాయలంట. అదే మనం 20 రౌండ్లు వేయాలనుకుంటే 500 రూపాయలంట. అయితే ఒక 50 రూపాయలు కన్సెషన్ ఇస్తూ ఉన్నారు, 450 రూపీస్ అన్నారు. ఇక్కడ అయితే మటుకు రేస్ కార్ల మీద లేడీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. చాలా బాగుంది. ఒక క్లచ్, ఒక యాక్సిలేటర్ తొక్కడమే. కొంతమంది స్పీడ్గా తొక్కడంలో టర్నింగ్స్ ఉన్నాయి. ఎటువంటి డేంజర్ లేకుండా ఏం చేస్తున్నారంటే టైర్స్ అయితే పెట్టారు. స్పీడ్గా వచ్చి గోడలు అనేది గుద్దుకోకుండా ఇక్కడ అయితే మటుకు టైర్లు సెట్ చేయడం జరిగింది. బాగుంది అంతా కూడా. చూడండి, రేస్ కార్లు అయితే మటుకు ఇందులో కొంచెం ఆకర్షణీయంగా ఉంది. పెద్దవారైనా చిన్నపిల్లలైనా సరే దీంట్లో అయితే మటుకు రేసు చూడడానికి అయితే బాగుంది. సరే, ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి.
అలాగే నేనైతే మటుకు థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళినప్పుడు పైన చూసినప్పుడు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రెస్టారెంట్లు, ఎక్కువ ఫుడ్ ఐటము, తర్వాత ఐస్ క్రీమ్స్కి సంబంధించినవి ఉన్నాయి. రెస్టారెంట్ చూడండి చాలా బాగుంది. ఓపెన్గానే కూర్చుని చక్కగా ఫుడ్స్ తినొచ్చు. ఇలా చాక్లెట్స్ సంబంధించి స్టాల్స్ ఉన్నాయి. అలాగే సోడాస్ ఉన్నాయి, కలర్ సోడాలు అయ్యి. పైనుంచి చూస్తే నిజంగా ఈ బెలూన్స్ ఎలా ఉన్నాయంటే ఆకాశంలో నుంచి కిందకు వస్తున్నట్టు ఉన్నాయి. ఈ సీనరీ చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి ఈ షాపింగ్ మాల్కి వచ్చి అంతా కూడా క్రషర్స్ ఉన్నాయి, ఎక్సలేటర్స్. ఎవరైనా పైకి రావాలనుకుంటే ఎక్సలేటర్ పైన నుంచుంటే పైకి వచ్చేస్తుంది. చూడండి హోటల్స్ అవి కూడా ఉన్నాయి, కేఎఫ్సి ఉంది. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ అవి చూసుకుంటే కనుక రిలయన్స్ మార్ట్లు అవి ఉన్నాయి. చక్కని ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం అయితేనే. ఇక్కడ చూసారా, ఇది హౌస్ ఆఫ్ స్క్వేరీ. లోపల చీకటి గదిలో ఉంటే దయ్యం వచ్చి ఏడిపిస్తుందని ఉంది, చాలా బాగుంది. తర్వాత పిల్లలకి వచ్చి బెలూన్స్కి సంబంధించి దీని లోపల పిల్లలను పడేసిన తర్వాత గాలి వాతావరణంలో బెలూన్స్ ఎగురుతూ ఉన్నాయి. వాటినేమో పిల్లలు పట్టుకుని ఆడుతారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను వచ్చి థర్డ్ ఫ్లోర్లోకి వచ్చాను, ఫోర్త్ ఫ్లోర్లోకి వచ్చాను. అక్కడి నుంచి చూస్తే ఈ షాపింగ్ కాంప్లెక్స్ రౌండ్గా లోపల ఏ విధంగా ఉందో మొత్తం అంతా కూడా క్లియర్ కనబడుతుంది. చూడండి రౌండ్గా. మీరు ఎప్పుడైనా కాకినాడ వస్తే కనుక ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ని అయితే ఒకసారి టైంపాస్ కోసం రండి. ఇక్కడ చూడండి చిన్నది ఉంది. ఇది ఏంటంటే గేమ్స్ ఆడించిన తర్వాత గేమ్లో గెలిస్తే ఆ పాపతో పట్టుకుని ఒక సెల్ఫీ ఫొటోస్ తీయడానికి క్లారిటీగా వచ్చేలా ఒక సెల్ఫీ ఒకటి తీస్తున్నారు. బాగుంటుంది. ఇక్కడ ఇదంతా కూడా కిడ్స్ గేమ్స్ జోన్. ఇది లోపల ప్రత్యేకంగా గేమ్స్ జోన్కి వచ్చి ఒక రూమ్స్ बहुत सारा